ఇదే జరిగింది యాకోబు జీవితంలో. అడిగే అమ్మా నాన్న లేరు, తోబుట్టులు ఎవరు లేరు, పైగా ఒంటరిగా భయభ్రాంతులతో పారిపోయి వచ్చాడు. పైగా నాకు అల్లుడు, ఒకసారి మోసం చేశా అయినా వాడు పారిపోకుండా ఉన్నాడు అని రెండో పెళ్లి చేశాడు, రెండో కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. 10 సార్లు జీతం మార్చాడు. దొంగల చేతిలో పడ్డా, మృగం ఎత్తుకెళ్ళిపోయినా అది కూడా ఈయన జీతం నుంచి కట్ చేశాడు. పోన్లే దొంగలు ఎత్తుకెళ్ళారులే, పోన్లేరా అని చెప్పట్లా, మేలుడే కదా అని, అల్లుడే కదా అని. అలాగే మృగం ఎత్తుకెళ్ళిపోయింది, పోతే పోయింది, మృగం ఎత్తుకెళ్తే ఎత్తింది, నీకేం అవ్వలేదు కదా చెప్పాలి అల్లుడు కాబట్టి. అలా చెప్పలేదు, మళ్ళీ దానికి కూడా ఆయన ఖర్చు పెట్టించాడు డబ్బు. గొర్రె రేటు కట్టు, జీతం కట్ చేయండి రా అని చెప్పాడు. జీతం 10 సార్లు మార్చాడు, అంటే పెంచడంగా దించడం. ఆయన అన్యాయం జరుగుతూనే ఉన్న అలాగే అక్కడే ఉన్నాడు. లోకములో చెప్పండి, న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రకరుడు గాక. జరిగే అన్యాయం అంతా పైనుంచి చూశాడు. ఆఖరికి ఏం చెప్పడినా, బావో నీకు నేను చెప్పిన మాట ప్రకారం 14 సంవత్సరాల పార్ట్నర్షిప్ అయిపోయింది. ఒక భార్య కోసం 7 సంవత్సరాలు, రెండో భార్య కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయిపోయింది. ఇక నేను వెళ్తాను బాబు మా ఇంటికి, ఇక నా భార్య పిల్లల కోసం నేను సంపాదించుకుంటానంట. అలా మాకు ఇప్పటి వరకు కూలింగ్ చేసావు, పార్ట్నర్షిప్ చేద్దాం అన్నాడు. ఎలా పార్ట్నర్షిప్ అంటే, వాక్యభామలో రాయబడి ఉంది, మచ్చలున్న గొర్రెలన్నీ మామగారికి, మచ్చలు లేని గొర్రెలన్నీ యాకోబుకి అనగానే మచ్చలు లేని గొర్రెలు పుట్టినాయి. మచ్చలు ఉన్నాయన్నీ యాకోబుకి, మచ్చలు లేని మామగారి కంటే మళ్ళీ మచ్చలు ఉన్నాయో మళ్ళీ పుట్టిన యాకోబుకి. ఎప్పుడు యాకోబుకి ఏదైతే వాటాగా ఇస్తానంటాడో దాన్ని దేవుడు ఆస్వాదించాడు. అప్పుడు ఏమైంది, అతని ఆస్తికి పోటీగా తయారైపోయింది యాకోబు యొక్క ఆస్తి. అప్పుడు చెబుతున్నాడు దేవుడు, అంటున్నాడు, ఇదిగో నీకు చేసిన ప్రతి అన్యాయము నేను చూచి తిని, నువ్వు నీతిగా న్యాయంగా నడుచుకున్నావు, అవంతా కొలత పెట్టే నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను, ఇక ఇక్కడ ఉన్నది చాలు, ఇక బయలుదేరు అని దేవుడు చెబితే అప్పుడు బయలుదేరాడు యాకోబు. అప్పటికి మామగారింట్లో ఆయన 20 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడి స్తోత్రకరుడు కాక. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఇల్లరికం, 6 సంవత్సరాలు పార్ట్నర్షిప్ చేశాడు, ఇక 25 సంవత్సరం బయలుదేరిపోయాడు నమస్కారం బాబు అని. కానీ ఎలా బయలుదేరాడు? అన్యాయంగా కోల్పోయింది యావత్తు సంపాదించుకొని బయలుదేరాడు. ఎందుకని? ఆ నీతిమంతుడిగా ఉన్నాడు. మరి అన్యాయం జరిగేటప్పుడు, ఆస్తులంతా పోయేటప్పుడు, కష్టాలు పాలయ్యేటప్పుడు, అవమాన పాలయ్యేటప్పుడు ఆయన ఓర్చుకొని నించున్నాడు. దేవుడు సిగ్నల్ ఇవ్వగానే బయలుదేరాడు. ఆయన ఆస్తి గొప్ప ఆస్తిగా దేవుడు ఆస్వాదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యాయం తీర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రగాడు గాక. నీతిమంతుడైన దానియేలు సింహాల మధ్యలోనికి వెళ్ళాడు, కానీ సింహాల బారిన పడలేదు. మీకున్న పరిస్థితులు మిమ్మల్ని చీల్చి చెండాడే సింహాల వలె ఉన్నా, మీకున్న పరిస్థితులు నాగుపాము వలె కాటు వేసినట్లుగా ఉన్నా, ఆ పరిస్థితుల్లో మీరు న్యాయంగా నడుచుకుంటే, ఆ పరిస్థితుల్లో మీరు నీతిగా నడుచుకుంటే, మీకు త్వరలోనే ఊహించని గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.